ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకునేందుకు ఎంపీలని సంఘటితం చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా ఏకతాటిపైకొచ్చారు. నిన్న తెలంగాణ సెక్రటేరియట్ లో ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకి కలిగే నష్టాల్ని ఎంపీలకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఏపీ ప్రాజెక్టులు కట్టుకోవాలంటే ముందు తెలంగాణ ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త మెలిక పెట్టారు. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలని వాడుకునేందుకు ఎన్ఓసీ కావాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీలోనూ దీనిపై ఫైట్ కొనసాగించాలని నిన్నటి మీటింగ్ లో నిర్ణయించారు. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఏపీ తలపెట్టిన ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ నేతలు కోరనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం చెలరేగడంతో తెలంగాణ ఆరోపణలపై దీటైన జవాబిచ్చేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఇక బనకచెర్లకి సంబంధించి ఇటు తెలంగాణలో అటు ఏపీలో వార్ నడుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు తెలంగాణ నుండి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏపీ నుండి మా ప్రతినిధి రవిచంద్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రతాప్, స్టాండ్ చూసాము, తెలంగాణది ఏ విధంగా ఉందో రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర పెద్దల్ని కూడా కలిసేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనుకోవాలి? దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీ తలపెట్టిన ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో పొలిటికల్ హీట్ కూడా రాజేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గోదావరి నుంచి అనుమతులు లేకుండా దాదాపు 200 టీఎంసీలు అధికారికంగా, మరో 100 టీఎంసీలు అనధికారికంగా తరలించేందుకు ఏపీ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గోదావరిలో పెద్ద ఎత్తున వరద నీరు అంత సముద్రంలో కలుస్తుందని ఏపీ చెప్తున్నప్పటికీ వాస్తవానికి దీనికి సంబంధించి ముఖ్యంగా గోదావరిలో తెలంగాణ వాటా పూర్తి అయిన తర్వాత మిగతా జలాలు ఏవైతున్నాయో వాటిని వాడుకోవాలి తప్ప అప్పటిదాకా తెలంగాణ ఒప్పుకునేది లేదని చెప్పేసి తెలంగాణ చెప్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణకు సంబంధించి తెలంగాణకు తలపెట్టిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికన్నిటి కూడా 968 టీఎంసీల నీళ్లు అయితే కేటాయింపులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ 968 టీఎంసీల నీటికి సంబంధించిన ప్రాజెక్టు ఏవైతున్నాయో వాటికి ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ప్రాజెక్టులు ఏవైతే చేపడుతుందో వాటి అన్నిటి కూడా ఏపీ ఒకవైపు అడ్డుపడుతూనే మరోవైపు వారి ప్రాజెక్టులకు సంబంధించి కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎంపీలంతా కూడా నిన్న దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలందరినీ అన్ని ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలను పిలిచి నిన్న సచివాలయంలో దీనికి సంబంధించి ఏపీ ఏ విధంగా తలపెడుతుంది, దానివల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని అంతా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎంపీలంతా కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమంటూ కూడా ఎంపీలంతా తమంతా ప్రభుత్వాన్ని చేసే వాటికి ప్రయత్నానికి మేమంతా అండగా నిలుస్తామని చెప్పారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక కొత్త మెలిక పెట్టడం జరిగింది. ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఏపీ ఏదైతే వరద జలాలు సముద్రంలో వృధాగా పోయే నీరని చెప్తుందో దానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా ఎన్ఓసీ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదు, 968 టీఎంసీలు తెలంగాణ ఎట్టిపై వాడుకోవచ్చు అని చెప్పేసి ఏపీ కనుక ఎన్ఓసీ కనుక ఇచ్చినట్లయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, బనకచెర్ల చేపట్టడానికి తమకు అభ్యంతరం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవైపు ఏపీ తన బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నాయి, మరోవైపు తెలంగాణ చేపడుతున్న ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, వీటికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి దేవాదుల, తుపాకులగూడెం వీటన్నిటి కూడా అడ్డుపడుతూనే అనుమతుల విషయంలో అడ్డుపడుతూ కేంద్ర వద్ద మెలిక పెడుతుంది. మరోవైపు తన మాత్రం ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కావాలని కొత్త ప్రాజెక్టులు మాత్రం చేపడుతుంది. ఈ విషయానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తమకే ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ రోజు కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన కూడా కేంద్ర మంత్రికి వివరించి ఏపీ చేపడుతున్నాం ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఉందో వాటికి అనుమతులు ఇవ్వద్దని కూడా సూచిస్తారు. మరోవైపు పర్యావరణ శాఖ మంత్రికి కూడా కలిసి పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వకుండా ఉండేందుకు చూస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏపీ చేపడుతున్న అయితే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకైతే తెలంగాణ శతవిధాల ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్. ఇక ఏపీ ప్రతినిధి రవిచంద్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిచంద్, చూస్తున్నాము బనకచెర్ల వివాదం ముదురుతోంది. దీనికి సంబంధించి కేంద్ర పెద్దలు కలిసేందుకు తెలంగాణ రెడీ అవుతోంది. మరి ఏపీ స్టాండ్ ఏ విధంగా ఉందనుకోవాలి?
ధనలక్ష్మి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2024 చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నదుల అనుసంధానంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్క పోలవరం చాలా ఊపందుకుంది, 2027కు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా బనకచెర్లను ఆయన రూపొందించారు. దాదాపు 80,000 కోట్ల ఎస్టిమేషన్ అయితే వేశారు. దీనికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పర్మిషన్స్ అన్ని కూడా అప్లై చేస్తున్నాయి. పర్యావరణ అనుమతి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటుందంటూ ఏపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఎప్పుడు కూడా చంద్రబాబు వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయారు కానీ అన్నదమ్ములా కలిసి ఉండాలనేది చంద్రబాబు సిద్ధాంతం. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కడుతున్నప్పుడు కూడా చంద్రబాబు ఏ రోజు కూడా ఆ ప్రజలకు కానీ ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు బనకచెర్లపై అని చెప్తున్నారు. బనకచెర్ల కేవలం వరద జలాల ఆధారంగానే బనకచెర్ల నిర్మిస్తున్నాం, దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో నికర జలాలు లేవని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే గోదావరి నదీ జలాలు సంవత్సరానికి 3,000 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి, వృధాగా వెళ్తున్నాయి. వృధాగా వెళ్లిన నీటిని వాడుకుంటే తెలంగాణకు వచ్చిన అభ్యంతరం ఏంటని కూడా ఏపీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు వచ్చినప్పుడు దిగువ రాష్ట్రమైన ఏదైతే సముద్రానికి పక్కనే ఉన్న ఏపీ అనేక విధాలుగా నష్టపోతుంది. అలాంటప్పుడు వరద జలాలు వాడుకుంటే వచ్చే నష్టం ఏంటని చెప్పి ఏపీ ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏపీ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా మొన్నే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబు కూడా పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర పెద్దలను కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఉన్న ప్రయోజనాలు, తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజాప్రతినిధులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏపీ కూడా అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను రక్షించుకుంటాం, కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నాం, దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవని చెప్తున్నారు. అయితే ఉదాహరణగా చెప్తున్నారు తెలంగాణలో కూడా ఏదైతే కొన్ని ప్రాజెక్టులకు అసలు అనుమతులే లేవు, అయినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేదు, మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, తెలుగు ప్రజలంతా అన్నదమ్ములా కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఏదైతే అధికారులు కూడా కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో కూడా తమ వాదన వినిపించేందుకు ఏపీ సమాయత్తమైంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా తెలంగాణ నుంచి ఎటువంటి అభ్యంతరం రాలేదు. ఎందుకంటే దిగువ రాష్ట్రాలు ఏదైతే గోదావరి జలాలపై ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అభ్యంతరాలు దిగువ రాష్ట్రాలు అయితే వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాత్రం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలు ఏపీపై చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తమ వాదనని మరింత పదును పెట్టేందుకు కూడా ఏపీ ఇరిగేషన్ అధికారులు అయితే రెడీ అవుతున్నారు. ఇప్పటికే రామానాయుడు దీని గురించి కూడా గత 2 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు. బనకచెర్లను రాజకీయ వివాదం చేయడం సరికాదు, ఆంధ్రప్రదేశ్ కరువు ప్రాంతం రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇది నిర్మిస్తున్నాం, అర్థం చేసుకోవాలి. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుగు ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది, రాజకీయ కోణాల దీంట్లో చూడవద్దని కూడా ఏపీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ రవిచంద్ర.